సంగారెడ్డి జిల్లా మానూరు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ ముందు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో డ్రైవర్ రామారావు నిర్లక్ష్యంగా అతివేగంగా పోలీసు వాహనాన్ని నడిపాడు. దీంతో ఏఎస్ఐ గోవింద నాయక్ పైకి పోలీసు వాహనం దూసుకువెళ్లింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వాహనాన్ని నడిపిన డ్రైవర్ రామారావు పరారీలో ఉన్నాడు. రామారావు కక్షపూరితంగానే వాహనంతో ఢీకొట్టాడని ఏఎస్ఐ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నిన్న రాత్రి స్టేషన్ లో వదిలి నిర్వహిస్తున్నటువంటి ఏఎస్ఐ గోవింద్ గారు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు అదే పెట్రోలింగ్ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవర్ రామారావు వెహికల్ ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడం వల్ల అదే సమయంలో ఫోటో తీస్తున్నటువంటి అంటే పాయింట్ బుక్ చెక్ చేసినటువంటి ఏఎస్ఐ గోవింద్ పైకి వెహికల్ అతివేగంగా వెళ్ళడం వల్ల గాయాలైనాయి, రక్త గాయాలైనాయి. అతని వెంటనే నాగర్ ఆసుపత్రికి తీసుకొచ్చి చెక్ చేయించగా డాక్టర్లు చనిపోయారని చెప్పడం జరిగింది. ఏఎస్ఐ మృతిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పివిరావు సిద్ధంగా ఉన్నారు. పివిరావు. బలరాం, సంగారెడ్డి జిల్లా మనూరులో దారుణం చోటు చేసుకుంది. ఏఎస్ఐ గోవింద నాయక్ పై పెట్రోల్ నిర్వహిస్తున్న సమయంలో ఒక వాహనం ఢీకుంది. ఆ వాహనం కూడా పోలీసు వాహనం. దాన్ని నడుపుతుంది కూడా హోంగార్డ్ రామారావు ఉద్దేశపూర్వకంగానే ఏఎస్ఐ గోవింద నాయక్ ని ఢీకొట్టాడని, దాంతోనే అతను మృతి చెందాడని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. మొత్తం చూసుకున్నప్పుడు ఏఎస్ఐ గోవింద నాయక్ ను అదేవిధంగా హోంగార్డ్ రామారావుకి ఏమైనా కక్షలు ఏమన్నా ఉన్నాయా, గతంలో ఏమన్నా వీరి మధ్య ఏమన్నా గొడవ జరిగిన కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఏఎస్ఐ గోవింద నాయక్ కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. తన తండ్రిని ఈ విధంగా ఒక హోంగార్డు తన యొక్క పెట్రోలింగ్ వాహనంతో ఢీకొట్టడం అంటే దీనిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కూడా ఆయన అడిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రి ఏఎస్ఐ గోవింద నాయక్ పొద్దుపోయాక ఆ స్టేషన్ ముందే పెట్రోల్ నిర్వహిస్తున్న సందర్భంలో హోంగార్డ్ రామారావు అతి వేగంగా పెట్రోలింగ్ వాహనంతో తీసుకొచ్చి ఢీకొట్టాడు. అనంతరం అతను పరారీలో ఉండటంతోనే మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది ఉద్దేశపూర్వకంగా కాకుండా ఉన్నట్టయితే అట్లా తగిలినప్పుడు అటు ఢీకొన్నప్పుడు తను కూడా అక్కడే ఉండే పరిస్థితి కనిపించేది. కానీ తను అటు ఢీకొట్టిన తర్వాత పరారు కావడంతోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా అదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కూడా కుటుంబ సభ్యులు అడిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ పివిరావు.